ఇది ఒకసారి చూడమ్మా. ఓకే, ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బోత్ రూట్స్ ఆర్ 2 + √3 అండర్ 2 - √3. ఓకేనా, రూట్స్ ఏంటి 2 + √3 ఒకటి అండర్ 2 - √3 అనమాట. ఓకేనా, సో దీని యొక్క సొల్యూషన్ అంతా మనకి రూట్స్ ఇస్తాడు. ఇక్కడ రెండు రూట్స్ ఇస్తాడు. ఇది మనకి ఏమంటారు, రెండు రూట్స్ ఇస్తే ఇది ఆల్ఫా, ఇది బీటా అనమాట. ఆల్ఫా, ఇది బీటా. సో గివెన్ రూట్స్ ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2 + √3, బీటా ఈజ్ ఈక్వల్ 2 - √3. ఎప్పుడైనా మనకి ఎక్కువ రూట్స్ ఇచ్చారనుకో మనం ఏం ఫామ్ చేయమని చెప్పాడు, రూట్స్ ద్వారాగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయమని చెప్పాడు. ఇఫ్ ఆల్ఫా కామా బీటా 2 రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఎంత, ఇది x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా బీటా = 0. ఆల్ఫా కామా బీటా అనేది రెండు రూట్స్ ఇస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ ఏంటిది x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా బీటా = 0. ఇక్కడ ఆల్ఫా వాల్యూ తెలుసు మనకి, బీటా వాల్యూ తెలుసు మనకి. సో దెర్ఫోర్ x² ఆల్ఫా ఎంత 2 + √3 ప్లస్ బీటా ఎంత 2 - √3 ఇంటూ x ప్లస్ ఆల్ఫా ఎంత 2 + √3, బీటా ఎంత 2 - √3 = 0. ఓకేనా, సో దెర్ఫోర్ నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేస్తే x² + √3 - √3 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇక్కడ 2 ఉంటుంది. 2 + 2 ఎంత 4 ఇంటూ x ప్లస్ 2 + √3 ఇంటూ 2 - √3. ఇలా ఇది ఫార్ములా రూపం ఉంది కదా. ఎలా ఉంది ఇది, a + b ఇంటూ a - b = a² - b² కదా. a + b ఇంటూ a - b = a² - b² కాబట్టి ఇది 2² - √3 హోల్ స్క్వేర్, 2² - 2√3 హోల్ స్క్వేర్, √3 హోల్ స్క్వేర్. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు x² - 4 ఇంటూ x 4x ప్లస్ 2² అంటే 4, రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే 3 ఉంటుంది. ఇది ఈక్వల్ 0. x² - 4x 4 - 3 అంటే 1 ఈజ్ ఈక్వల్ 0. సో దెర్ఫోర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా, ఓకే రైట్.